బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రెస్ మీట్. నేషన్ ఫస్ట్ పార్టీ ఇప్పుడు చేవెళ్ళలో చూస్తే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ చేవెళ్ళను చిన్న చూపుగా చూసింది. కానీ ప్రధానమంత్రి మోడీ గారు వారు నేనున్నప్పుడే అన్నిట్ల మంచి హైవే ఇచ్చిండ్రు, ఇన్నేళ్ళు లేకుండే. కానీ పాత ప్రభుత్వం దాన్ని భూస్వీకరణ చేయలేదు, అది డిలే అయింది. వాళ్ళు ముందుకు వచ్చింది ఏంటంటే చేవెళ్ళ ప్రాంతానికి ఎంఎంటీఎస్ ముందుకు చేస్తాము, శంకర్పల్లి, దాని తర్వాత వికారాబాద్కు వాళ్ళు నిధులు ఇస్తందుకు కూడా తయారుండే. కానీ ఇంతకు ముందున్న ప్రభుత్వము అది వాళ్ళ 50% వాళ్ళు ముందుకు రాలేదు. అట్లనే వికారాబాద్లో మొన్ననే 100 కోట్లు కేటాయించిండ్రు మన యూనియన్ మంత్రి వాళ్ళు, టూరిజం మినిస్టర్ కిషన్ రెడ్డి గారు. ఇటువంటివి ఎన్నో చేసిండ్రు. అదే కాక మన షాబాద్ రాయ్ చేవెళ్ళ పాపులర్, దాన్ని కూడా జిఎస్టీ తక్కువ చేసిన దాన్ని ఎన్నోసార్లు నేనే రిప్రజెంట్ చేసిన. చేవెళ్ళ ప్రాంతం అభివృద్ధి అయితే కావాలని ముందు చూపు ఉంటుంది. ఇప్పుడు చెప్తే ఎవరు కూడా నమ్మలేదు. ఎట్లయితే ఆ రోజు కోట్లాది మంది 10 రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళు 100% నమ్మకం లేదు, నిజంగానే ఇట్లా అయోధ్య మందిరం అవుతుందని. అది 4 ఏళ్ల కింద 10 రూపాయలు కోట్లాది మంది ఇచ్చినప్పుడు అదే 10 రూపాయలు అని ఇచ్చింది. కానీ నిజంగానే మన కండ్ల ముంగట్నే అది కడతారు, అయోధ్య మందిరం అవుతుందని ఎవరు కూడా అనుకోలేదు. దాని తర్వాత అక్షంతలైనవి, దాని తర్వాత చెప్పిన మాటను నిలుపుకుంటాడనే నమ్మకము ప్రజలలో వచ్చింది. అక్కడనే అన్నిట్లా పెద్ద మసీద్ కూడా తయారవుతుంది. మోడీ గారి మీద అన్నిట్లా వారి గొప్పతనం ఏంటంటే ప్రజలు మోడీ గారిని నమ్ముతుంది, ఆ నమ్మకం. అదే కాక మోడీ గారికి కూడా ప్రజల మీద నమ్మకం. అందుకే ఇది నంబర్ 1 దేశంగా అయింది. ఆ రోజు వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ అంటే ఎవరు కూడా నమ్మలేదు. ప్రతిపక్షాలు ఏమన్నారు, ఈయనకేమైనా తెలుసా, ఆడ నెట్వర్క్ ఉంటుందా, ఆడ ఊరోళ్లకు స్మార్ట్ ఫోన్స్ ఉంటాయా, స్మార్ట్ ఫోన్స్ ఉన్నా వాడొచ్చా. ఇప్పుడు దానివల్లనే హైయెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వరల్డ్ అయినాయి. దానివల్లనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ అవుట్ సైడ్ అమెరికా అవుతున్నాయి, అంటే $1 బిలియన్ కంపెనీలు అవుతున్నాయి. దానివల్లనే మన ఎకానమీ 5వ స్థాయికి